ఏపీ పాలిటిక్స్ క్లియర్ వచ్చింది, జనసేన టీడీపీ పోతున్నాయి. బీజేపీ జనసేన అనుకున్నారు ఎంతకాలం, మరి బీజేపీ జనసేన టీడీపీ కలిసి వెళ్ళే అవకాశం ఉందా, లేదా బీజేపీ ఇండివిజువల్ గా వేసే అవకాశం ఉందా? అంటే అది వైసీపీ బీజేపీ అయితే నాకు తెలిసి కలిసి అయితే పోటీ బీజేపీ ప్రత్యక్షంగా కలిసే అవకాశమే లేదు. ఇక్కడ వీళ్ళ సోషల్ బేస్ వాళ్ళ సోషల్ బేస్ వేరు. ఇక టీడీపీతో కలవటానికి స్కోప్ ఎక్కువ, ఎందుకంటే జనసేన గనక ఇవాళ ప్రకటన చేసినట్టు చేసి ఉండక బీజేపీ తెలుగుదేశంతో పోకుండా ఉంటే బీజేపీ ఆలోచించేదేమో బీజేపీ జనసేన కూటమిగా వెళ్ళాలి. కానీ ఇప్పుడు బీజేపీ జనసేన కూటమి అవకాశం లేదు, ఎందుకంటే బీజేపీ వచ్చినా రాకపోయినా జనసేన టీడీపీతో పోతుంది, అది అనౌన్స్డ్. సో అది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పేశాడు. ఇక ఆప్షన్ బీజేపీకి ఉంది. బీజేపీ ఒంటరిగా ఉంటే ఎక్కడ డిపాజిట్ రావు. లాస్ట్ ఎలక్షన్లో 100 కన్నా తక్కువ వచ్చాయి. అందువల్ల బీజేపీ ఈ ఎలక్షన్లో ఎన్నో కొన్ని సీట్లు తెచ్చుకోవాలి కదా, మొదలు ఎన్నో కొన్ని సీట్లు తెచ్చుకుంటేనే జగన్ అన్న ఇంటాడు. టీడీపీకి నష్టం కదా బీజేపీ కలిస్తే, ఓటు పోతుంది కదా. బీజేపీ కలిస్తే అదనంగా కలిసి వచ్చే ఓటు అయితే లేదు, ఎందుకంటే మనకు బీజేపీకి 1-2% మించి ఓటు లేదు. అది మనకు అందరికి కళ్ళ ముందు కనబడుతున్నది. సబ్స్టాన్షియల్ గా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఓటింగ్. టీడీపీ కలిసేది ఓట్ల కొరకు కాదు, జగన్ కలిసేది కూడా ఓట్ల కొరకు కాదు. వీళ్ళెవరూ ఓట్లు కలుస్తాయని బీజేపీతో కాదు. ఎట్లా ఎలక్షన్ కాబట్టి కొత్త గవర్నమెంట్ వస్తుంది కదా, కలవాల్సిన అవసరం ఉంది. అలా కాదు, ఇప్పుడు కాంగ్రెస్ రావచ్చు, ఇండియా కేంద్ర ప్రభుత్వం అలా వస్తుందని వీళ్ళు నమ్మతలేరు కదా. జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మోడీ మళ్ళీ వస్తాడని వాళ్ళ నమ్మకం. మోడీ వస్తాడన్న వాతావరణం కూడా ఉంది కదా దేశంలో. ఇప్పటి వరకు ఏ సర్వే కూడా మోడీ రావడం చెప్పలే. మీరు ఇండియా టుడే 3వ నేషన్ సర్వే కానీ, ఎన్డీటీవీ సిఎస్డిఎస్ సర్వే కానీ, జనరల్ పాపులర్ పర్సెప్షన్ కానీ ఇప్పటి వరకు మోడీ బలం తగ్గిన అధికారం రిటైన్ అవుతుంది అనే అభిప్రాయం ఉంది. ఇది మారితే చెప్పలేము మేము ఎలక్షన్ల వరకు. సో అందువల్ల ఇవాళన్న పొలిటికల్ సిచ్యువేషన్లో అవసరమైతే మళ్ళీ ఎన్నికల్లో మోడీ రాకపోతే అప్పుడు మారుతారు. ఏమన్నది అప్పుడు అటువైపు మారుతారు. ఇటువైపు మారడానికి టీడీపీ వైపు వచ్చే అవకాశం ఉందంటారు. ఏదండి, బీజేపీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ టీడీపీ వస్తాడు, ఎందుకంటే కాంగ్రెస్ తో సంబంధమే లేదు. రేపు దేశంలో ప్రత్యామ్నాయ కాలర్ ఉన్నారు వరహాలు వైజాగ్ నుంచి. వరహాలు గారు ప్రశ్న. నమస్తే సార్. సార్ నాగేశ్వర గారు నమస్తే సార్. నమస్తే అండి. నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నానండి. చెప్పండి. అవినీతి పాలన అయితే ప్రజెంట్ జరుగుతుందండి. ప్రస్తుతానికైతే అవినీతి పరిపాలన జరుగుతుందండి. ఓకే, అంటే జగన్ పరిపాలన అవినీతి అంటారు మీరు? అవినీతి పరిపాలన ఇది ఏ విధంగా చెప్పమంటారండి మీకు? అంటే తన తమ్ముళ్ళు వీళ్ళందరూ సరే సిబిఐ కోర్టులు ఇరుక్కున్నా వాళ్ళకి మన పోలీసులు ప్రొటెక్షన్ చేస్తారు. ఓకే సార్. మీరు ఏ పార్టీకి ఓటేశారు లాస్ట్ ఎలక్షన్స్ లో? సార్ నేను పక్కా టీడీపీ అండి, మా నాన్నగారు టీడీపీ. ఓకే. నేనైతే ఈయనేదో చేస్తారు అందరికీ అంటే ఇంకేదో ఉంది మంచి కాదు. ఇప్పుడు మీరు ఎప్పుడు టీడీపీ కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. నార్మల్ మీ పక్క న్యూట్రల్ ఓటర్లో అదే ఒపీనియన్ ఉందా? వైసీపీకి ఓటేసాను సార్. నేను వైసీపీకి ఓటేసాను కాబట్టి నేను అడుగుతున్నానండి. మరి మీరు ఎప్పుడు పక్కా టీడీపీ అన్నారు కదా? మా నాన్నగారు టీడీపీ, మా అమ్మగారు, నా ఫ్యామిలీ అంతా టీడీపీ. కాకపోతే నేను ఏదో వర్క్ చేసుకుంటూ బతుకుంటున్నాను. ఈ లోగా ఏంటంటే వైసీపీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే ₹1 తీసుకోకుండా ఏమి చేయకుండా ఒక ఓటు వైసీపీకి వేసానండి నేను. ఎందుకంటే మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను మినీ ఇండస్ట్రియల్ అండి, అది నాకు ఎక్కువ ఏం కాదు, చిన్న ఇండస్ట్రియల్ వర్క్ చేసుకుంటాను నేను. ఓకే ఓకే. ఎందుకంటే అవకాశం వస్తుందనే. సరే, ప్రశ్న అడగాలనుకుంటారా నాగేశ్వర్ గారిని? ఏం అడగదలుచుకోలేదని, కాకపోతే మాట చెప్పదలుచుకున్నాను. ప్రజెంట్ అయితే అవినీతి పరిపాలన జరుగుతుందండి. మన రాజధాని ఏదంటే దిక్కులేదండి. ఓకే, అవినీతి పరిపాలన నడుస్తుంది. లాస్ట్ ఎలక్షన్స్ లో ఒక ఛాన్స్ అంటే ఓటేశాను. జనరల్ గా అయితే టీడీపీ కానీ ఒకటి మాత్రం వాస్తవం, లాస్ట్ ఎలక్షన్ లో 151 సీట్లు వైసీపీకి వచ్చాయంటే టీడీపీ ఫాలోవర్స్ కూడా చాలా మంది ఓటు వేసి ఉంటారు. టీడీపీ ఫాలోవర్స్ అనే వాళ్ళే ఓటు ఎందుకు వేస్తారు వైసీపీ? కానీ టీడీపీ ఒక్క ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్ అయినా ఇయ్యరు, 2 ఛాన్స్ అయినా ఇయ్యరు. కోర్ ఓటు ఉంటుంది ప్రతి పార్టీకి, స్వింగ్ ఓటు ఉంటుంది. కోర్ ఓటు ఎప్పుడూ చేంజ్ కాదు, ఎందుకంటే టీడీపీ లాస్ట్ ఎలక్షన్ లో 40% క్యాండిడేట్ ఇష్టం కాకుండా 40% ఓటింగ్. లోకల్ క్యాండిడేట్ ఇష్టం కాకుండా, లోకల్ క్యాండిడేట్ ఇష్టం లేకపోతే ఎవరికి ఓటేయకుండా ఉంటారు తప్ప పోయి వైసీపీకి ఓటేయరు. అన్లెస్ వైసీపీ అభ్యర్థి కనుక వీళ్ళకి అనుకూలంగా సార్. అంటే మన దేశంలో చేతి గుర్తు చూస్తే చాలు 25-30% ఓటు బ్యాంక్ ఉంటుందని మనం అనుకుంటాం కదా. చేతి గుర్తు చూస్తే అది లాస్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా 19% వచ్చాయి. తెలంగాణలో మీరు ఆంధ్రప్రదేశ్ లో అయితే 1% ఆంధ్రప్రదేశ్ ఒక పార్టీ వైపుగా అసలు
సింగ్ ఓటు కాదు, ఆ పార్టీ మొత్తం లేకుండా పోయింది కదా కాంగ్రెస్. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన పరిణామాల వల్ల కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. అది వేరే, దాని దీన్ని మనం కంపారిజన్ చేయలేము. డెఫినెట్గా కోర్ ఓటు అటు ఇటు అంత ఈజీగా షిఫ్ట్ కాదు. షిఫ్ట్ అయ్యే ఓటు ఉంటుంది, ఉండదని అంటలేను. ఏ ఓటు షిఫ్ట్ కాకపోతే ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది? నీకు లాస్ట్ ఎలక్షన్లో 151 సీట్లు కౌంట్, అది లెక్క కాదు, ఓటింగ్ పర్సంటేజ్ లెక్క. 40% ఓటింగ్ అప్పుడు కూడా వచ్చింది కదా. అందువల్ల పార్టీలని 41 వాళ్ళకు ఉంది, 50% వీళ్ళకి ఉంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని సీట్ల మన ఎలక్షన్ స్టేట్ వైడ్ గా బట్ స్టిల్ 9% అంటే హ్యూజ్ మార్జిన్. అది కూడా కాదు, 9% కూడా మనం కరెక్ట్ గా అలా చెప్పలేము. ఎందుకు అంటే అది స్టేట్ వైడ్ గా డిఫరెన్స్. ఇప్పుడు ఒక చోట 1,00,000 దాటి వస్తుంది, 10 చోట్ల 5-5 వేల మేడతో ఇంకోటి గెలుస్తాడు. అంటే కానీ అల్టిమేట్గా ఇది 50,000 1,00,000 అంటే ఒక్క సీట్ వచ్చిన 50,000 ఓట్లు ఎక్కువ వస్తాయి, 9 సీట్లు వచ్చిన 50,000 ఓట్లు తక్కువ వస్తాయి.